వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. నాగరాజ్ అండి, నెక్కొండ గ్రామం, జచ్చడ మండల్, మామనాడ్ డిస్టిక్. నేను గత నెల పైన అవుతుంది సార్ హీరో కొరకు తిరిగాబట్టి ఒక ఏవో ఒక ఇంటిమేషన్ ఇస్తలేడు. ఎప్పుడు వస్తుందా అని అడుగుతున్నారు. వాళ్ళు డీలర్ల దగ్గరకు వస్తే వాళ్ళు ఎప్పుడు వస్తారని కూడా ఇంటిమేషన్ ఇస్తలేరు. పొద్దుగాలు వచ్చి అడిగితే మళ్ళీ మధ్యాహ్నం వరకల్లా డిస్ట్రిబ్యూషన్ అందరూ చేస్తున్నారు. ఎక్కడ యూరియా ఎక్కడ పోతుంది, దళారుల పోతుందా లేకపోతే పక్కకు అమ్ముకుంటారా ఏమైతుంది కూడా తెలుస్తలేదు. రైతులకు మాత్రం అది కూడా పట్టా పాస్బుక్ తీసుకొస్తే 10 ఎకరాలున్నా 5 ఎకరాలున్నా 1 ఎకరం ఉన్నా కానీ 2 బస్తాలు మాత్రం ఇస్తున్నారు. మేమైతే కుటుంబంలో దగ్గర 4-5 మంది వచ్చి పడిగాపులు కాస్తున్నాం. ఉదయం 8 గంటల నుంచి నైట్ 8 గంటల వరకు ప్రతి షాపు తిరుగుతున్నాం కానీ ఒక్క సంచి కూడా ఇస్తలేరు సార్. ఇల్లు అయితే పక్క 30% లాభం. వాళ్ళంతా పొద్దుస్థానం కష్టపడ్డా ఇట్లా ఇప్పుడు టైంకు కరెక్ట్ యూరియా ఇప్పుడు వేయకపోతే చేనులు మొత్తం దెబ్బతింటాయి. ఈ ప్రభుత్వానికి వచ్చింది ఏముంది, ఇప్పుడు మేము ఎక్కువ పండిస్తే మళ్ళీ కొనాల్సిన బాధ్యత కూడా వాళ్ళేదో వస్తుందేమని ఇంత ఇబ్బంది అవుతుంది. మరి రైతులు ఎట్లా బతకాలి సార్ ఇప్పుడు ఇంత టైంకు? ఇప్పుడు ఏమంటున్నారు సార్, ఇంతకు ముందుకు రైతులు వచ్చేది వాట్సాప్ గ్రూప్లో పెడతాం, ఏమంటారు యూరియా వచ్చింది మీకు గ్రూప్లో పెడతామంటే రైతులకు ఏం తెలుసు సార్? వాళ్ళు చదువుకున్నారు, ఊళ్ళో ఏమన్నా చదువుకున్న యువతకు తెలుసు. ఇప్పుడు వాళ్ళకు కరెంటు బిల్ కట్టమని ఊర్లో మొత్తం దండరేసి చెప్పడానికి వస్తుంది. అదే ఏమంటారు రైతులకు యూరియా రేపు 2 సెంటర్లకు వస్తుందని చెప్పడానికి ఏమవుతుంది సార్? రైతులకు ఇంత ఇబ్బంది పెడితే ఏమొస్తారు ప్రభుత్వానికి? ఇప్పుడు కొనాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వందే కదా సార్. వడ్లది ఇప్పుడు పండించినా కష్టమే ఉంది, పండించకపోయినా కష్టమే ఉంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి మాకు యూరియా ఇప్పియండి, నెక్స్ట్ టైం మేము కూడా వ్యవసాయాలు బంద్ చేసుకుంటాం సార్. మాకు బంద్ చేసుకుంటాం. ఇంత ఇబ్బంది అయితే మేము ఎందుకు ఇబ్బంది పడాలి సార్? మరి ఇప్పుడు ఇక వచ్చే లాభం కూడా ఇప్పుడు ఏం లాభం రాదు. చేసేం లాభం, ఇంత కష్టపడేం లాభం అయితే ఇప్పుడు యూరియా ఇంత ఇబ్బంది పడలేదు. ఇప్పుడు ఎందుకు ఇంత ఇబ్బంది పడాల్సి వస్తుంది? ఇప్పుడు ప్రభుత్వాన్ని తప్పు పట్టాలనా లేకపోతే మేము రైతులు వ్యవసాయం ఒక్కసారి మాకు చేసిన తప్పుకు మాకు యూరియా ఇప్పియండి, నెక్స్ట్ టైం మేము వ్యవసాయం బంద్ చేసుకుంటాం అంతే. ఇవన్నీ ఇబ్బందులు వద్దు సార్. మేము కూడా మనుషులమే కదా సార్. పొద్దుగాల 8కి రావాలి, తినకుండా ఇక్కడికి వచ్చి సాయంత్రం 8 వరకు ఉండాలి. షాపుల ముందరికి వస్తే కుక్కలు చూసినట్టు చూస్తారు. యూరియా సార్ అంటే ఈ రోజు రాదు, వారమైనాక వస్తుంది. ఒక ఆయన వారం అని చెప్తాడు, ఒక ఆయన 2 రోజులు అని చెప్తాడు, ఒక ఆయన 3 రోజులు అని చెప్తాడు. ఎన్ని రోజులు తిరగాలి సార్ ఇట్లా? ఏ షాప్ ఈ షాప్కి వస్తేనేమో ఈ షాప్లు ఇస్తలేము, నెక్స్ట్ ఆ షాప్లు ఇస్తున్నాం అని చెప్తారు. ఆ షాప్కి వస్తేనేమో ఈ రోజు ఈ షాప్లు ఇస్తలేము, నెక్స్ట్ ఆ షాప్లు ఇస్తున్నాం అని చెప్తారు. ఏం చెప్పాలి సార్? ఇప్పుడు మేము ఎన్ని రోజులు 4 రోజులు అవుతుంది సార్ తిరిగి రోడ్ మీద కొద్దిసేపు నిలబడితేనే ఇప్పుడు వచ్చి మళ్ళీ మొత్తం ఏమంటారు ఏదో ప్రభుత్వం ఆగమైపోయినట్లు వచ్చి లేపి పక్కకు జరుపుతున్నారు రైతులను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.